జగ్గపేట నియోజకవర్గంలో సుమారుగా 20,000 ఎకరాలలో పత్తి రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఖరీఫ్లో వేసిన పత్తి గత నెలలోనే మొత్తం తీయటాలకి రావటం, ప్రతి రైతు కూడా ఎకరానికి ఇప్పుడు ఒక 4-5 క్వింటాలు ఇప్పటికే తీయటం అనేది జరిగింది. ఈ సంవత్సరం దురదృష్టం రైతులకి పెద్ద నష్టం ఏంటంటే గత 2 నెలల క్రితం పడిన వర్షాలకి వచ్చిన వరదలకి పత్తి చేతికొచ్చిన పత్తి కూడా మొత్తం కారిపోవడం, కలర్ మారిపోవడం, అప్పటికే రైతుకి కొంతమేరకు నష్టం జరగడం, ఉన్న పూత రాలిపోవడం, చివరికి ఉన్న పత్తిని వాళ్ళు ఈల్డింగ్ కూడా తగ్గిపోయింది. ఈ రోజున పెట్టుబడుల భారమేమో బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పత్తి ఒక 4-5 క్వింటాలు ఇప్పుడు ఎకరానికి ప్రతి రైతుకి కూడా దగ్గర ఉంది. అది అమ్ముకుందామని చూస్తే ఈరోజు మార్కెట్లో CCI కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు కూడా ఓపెన్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఎప్పుడో 20 రోజుల క్రితమో 40 రోజుల క్రితమో ఓపెన్ చేయాల్సిన CCI కొనుగోలు కేంద్రాలు ఇవాటి వరకు కూడా జగ్గపేట కానీ, నందిగామ కానీ, మైలవరం కానీ చూసుకుంటే నందిగామలో మాత్రం కొబ్బరికాయ కొట్టారు కానీ కేంద్రం అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వాల, కొనుగోలు మొదలు పెట్టాల. జగ్గపేటలో ఇప్పుడు సెక్రటరీ గారితో మాట్లాడితే ఇంకా 4-5 రోజులు టైం పడుతుందండి, తర్వాత మేము ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఓపెన్ చేయకపోతే రైతులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ 7,521 రూపాయలకి ఇవాళ CCI మద్దతు ధర ఇచ్చింది పత్తికి. అంటే ఇవాళ CCI కొనుగోలు కేంద్రం కనుక జగ్గపేటలో AMCలో ఉంటే, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఉంటే ఇవాళ రైతుకి 7,500 రూపాయలకి అమ్ముకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కొన్ని నామ్స్ చెప్పారు, ఆ నామ్స్లన్నీ కూడా పూర్తి చేస్తే. అయితే ఇవాళ CCI కొనుగోలు కేంద్రం లేదు కాబట్టి ఇవాళ రైతుల దగ్గర దళారీలు దోచుకుంటా ఉన్నారు. ఇవాళ దళారీలు కేవలం 6,000 రూపాయలకి, 5,500కి అట్లా విలేజెస్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మీకు CCI అయితే చాలా కష్టం, CCI అయితే 8% తేమ ఉంటే మాత్రమే కొంటారు, ఇవాళ పత్తిలో 15-20% తేమ ఉంది కాబట్టి వాళ్ళు కొనరు, మీరు తీసుకువెళ్ళిన రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మీరు మళ్ళీ వాహనాల్లో మీ ఓన్ వెహికల్స్లో పెట్టుకొని రావాలి, అది కూడా మళ్ళీ ఇక్కడ కొనట్లేదు, మీకు జగ్గపేటకి ఇచ్చిన గుంటూరులో కొంటారు. ప్రతి రైతు కూడా ఎవరైనా అమ్ముకోవాలంటే గుంటూరు పోయి CCI ద్వారా గుంటూరులో అమ్ముకోవాలని చెప్తే ఇక్కడ రైతులు మొత్తం కూడా దిగాలు పడిపోతూ ఉన్నారు. ఈ రోజున ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు రైతు ప్రభుత్వం చెప్తా ఉన్నారు, రైతులకు మేము మంచి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ పత్తి రైతులు ముఖ్యంగా ఇవాళ అలో లక్షణ అంటున్నారు. కనీసం 15 క్వింటాలు యావరేజ్గా పడ్డే పత్తి ఈ రోజున 7-8 క్వింటాలు కూడా ఎకరానికి రావడం అనేది కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ ఆ పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఏమైపోవాలి?